రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠకు తెరపడింది. కొత్త మంత్రులకు ఏ పోర్టుఫోలియోలు ఇవ్వబోతున్నారు, ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు ఏమైనా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి న్యాయ, కార్మిక, క్రీడా శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమం, వాకటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, వాణిజ్య పనుల శాఖలు కేటాయించారు. ఈ మేరకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేసింది. రైట్, తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠకు తెరపడింది. కొత్త మంత్రులకు ఏ పోర్టుఫోలియోలు ఇవ్వబోతున్నారు, ప్రస్తుత శాఖల్లో మార్పులు ఏమైనా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి న్యాయ, కార్మిక, క్రీడా శాఖలు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, వాణిజ్య పనుల శాఖలు కేటాయించారు. ఈ మేరకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేసింది.